పూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోటిరం వాల్మీకిర్పుంసంహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేదసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో కలిసి ప్రస్తుతం విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞ సంరక్షణ కోసమని రామలక్ష్మణుని తీసుకెడుతున్నాడు. మార్గమధ్యంలో ఒక ఆశ్రమం కనబడుతోంది. ఇది ఏమిటి ఇలా ఉంది, దీని గురించినటువంటి విశేషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు. అక్కడ ఆ ఆశ్రమం ఎవరిది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే దీనికి సిద్ధాశ్రమం అని దీనికి పేరు. అసలు దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఏమిటి అనే విషయం పైన రాముడికి విశ్వామిత్ర మహర్షి ఇలా చెబుతున్నారు. రామ ఇహ రామ మహాబాహో విష్ణు దేవదేవ ప్రభు వర్షాణి సుబహూన్యపి తథా యుగశతాని చ తపశ్చరణయోగార్థం వాసా సుమహాతపా. శ్రీ మహావిష్ణువు ఇక్కడ చాలా వేల సంవత్సరాలు తపస్సు చేశాడయా అన్నారు. ఆయనేగా శ్రీ మహావిష్ణువు. అయితే ఆయన ప్రస్తుతం నేను శ్రీ మహావిష్ణువు అని బయటికి చెప్పడం కానీ శ్రీ మహావిష్ణువులాగా నటించడం కానీ చేయకూడదు. ఎందుకంటే రావణాసురుడు వరాలు అలా ఉన్నాయి కాబట్టి. దేవతలు ఎవరు కూడాను అతను చంపకూడదు అని కోరాడు అతను. అందువలన మనుష్యమాతృడుగానే ఉండాలి తను. యశపూర్వాశ్రమో రామ వామస్య వామనస్య మహాత్మన సిద్ధాశ్రమైతి ఖ్యాత సిద్ధోఖ్యత మహాతప. పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు ఇక్కడి నుంచే వామనమూర్తి అవతారం ఎత్తాడు అని ప్రసిద్ధయ్యా. ఏమిటంటే అసలు ఆయన ఎందుకని అలాగా వామనావతారం ఎత్తారు ఏమిటి? రాక్షసుల్లో బలిచక్రవర్తి అని ఒకడు ఉండేవాడయ్యా. అతను దేవతలందరినీ కూడాను జయించాడు. నిర్జిత్యదాయి దైవతగణాన్ శేంద్రాంశ మహుగణాన్ కార్యామాస తద్రాఖ్యం త్రిషు లోకేషు విశ్రుత. ముల్లోకాల్లో పెద్ద బలవంతులలో ఒకడు. దేవతలెవరిని కూడాను వాడు లెక్క చేయలేదు. అందరినీ జయించేసి స్వర్గలోకాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడాను ఏం చేయాలో తెలియట్లేదు. వీడు చాలా బలవంతుడు, రాక్షసుడు వాడు. రాక్షసులకి మంచి నాయకుడు. వాళ్ళ కోరిక సిద్ధించింది ఇతని ద్వారా. ఎప్పుడూ ఆ స్వర్గలోకం మీదే వాళ్ళ ధ్యాస. మనకెందుకు రాకూడదు స్వర్గలోకం, దేవతలకి ఎందుకు ఉండాలి అంటూ వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. దానికి ఏదైనా ఉపాయం ఏమిటో అని అడుగడుగునా కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఈయన బలిచక్రవర్తిని అడ్డం పెట్టుకుని దేవతలందరినీ ఓడించి దేవేంద్రుడు కూడా ఓడిపోయినాడు. స్వర్గరాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఏం చేయడానికి సాధ్యం కాని పరిస్థితి అది. అటువంటిప్పుడు దేవతలందరూ కూడాను ఒక ఆలోచన చేస్తున్నారు. ఏమిటంటే తాత్కాలికంగా బలిచక్రవర్తి ఒక యజ్ఞం చేస్తున్నట్ట. ఆ యజ్ఞం పూర్తి కాకముందే మహావిష్ణువు కనుక వెళ్ళి ఆ యజ్ఞంలో వాడిని ఏదైనా స్వాధీనపరుచుకుని వాడిని పారద్రోలి మన స్వర్గలోకం మనకి ఇప్పిస్తే బాగుండు
అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది పరిస్థితి, సందర్భం ఇలా ఉందండి. అసలు దేవతలు బలి చక్రవర్తి యజ్ఞం చేయటం ఏంటండి? దేవతలందరినీ జయించాడు. వాళ్ళందరూ బలి చక్రవర్తి చేతిలో కీలు బొమ్మలు అయిపోయినారు. అటువంటి వాళ్ళకి గౌరవ మర్యాదలతో స్వాహ అని, ఇంద్రాయ స్వాహ, అగ్నయ స్వాహ అని ఎట్లా హోమం చేస్తాడండి? హోమం చేసేటప్పుడు మనకంటే వాడు గొప్పవాడు, వాడికంటే మనం తక్కువ వాళ్ళం, వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి, మనం పైకి ఎదగాలి అని ఇలాంటి ఆలోచనతో కదా మనం దేవతలకు ఆవిర్భాగాలు ఇచ్చేది. వాళ్ళు అసలు ఎప్పుడు తన కింద ఉండిపోయినారే. వాడు ఏం చెబితే చేయాల్సిందే దేవతలు, అలాంటి వాళ్ళు కదా, అట్లా ఉన్నారు కదా. అటువంటిప్పుడు ఎలా చేస్తున్నాడు అసలు నాకు అర్థం కావట్లేదు అని ఒక సందేహం నాకు ఒకటి ఉంది. అది కాదయ్యా, ఏ చేయవర్ధంతే యాచతారయితస్తత ఎత్ర ఎత్ర యథాచ్యాత సర్వంతేభ్య ప్రయచ్చతి అంటే అది కాదండి. ఒకవేళ దేవతల గురించి యజ్ఞం చేస్తున్నాడని మనం అనుకోవద్దు. అది కాకుండా మహావిష్ణువుని దృష్టిలో పెట్టుకుని యజ్ఞం చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అందరికంటే దేవతలందరూ వీడి కింద అయిపోయినారు, వాడికంటే తక్కువ స్థాయికి వెళ్ళిపోయినారు, దేవలోకం అంతా సాధించాడు కాబట్టి. ఇక మహావిష్ణువు ఒకడు మిగిలారు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకుని మనం యజ్ఞం చేస్తున్నాడు అని అనుకోవచ్చు. సత్వం సురహితార్థాయ యోగమాయా యోగముపాయిత వామనత్వంగతో విష్ణు కురు కళ్యాణముత్తమం. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు దేవతలందరూ కలిసి ఆలోచన చేసి మహావిష్ణువుతో చెప్పారు, మహాత్మా తమరు వామనమూర్తి అవతారం ఎత్తి, అది ఒక బ్రాహ్మణ అవతారం కనుక యాచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యజ్ఞంలో మీరు వాడిని ఎలాగైనా సరే ఓడించి వాడికి స్వాధీనపరుచుకుని మా రాజ్యం మాకు ఇప్పించవలసింది అని వీళ్ళంతా ప్రార్థించారండి. ఏతస్మిన్ అంతరే కామా కాశ్యపోగ్ని సమప్రభ ఆదిత్యాసహితో రామా దీప్యమాన యోజస. ఇటువంటి పరిస్థితుల్లో మరో సన్నివేశం. అక్కడ అదితి కశ్యపుడు, అదితి అనే ప్రజాపతుల్లో ఒకడు, ఆయన భార్య అదితి, కశ్యపుడేమో ప్రజాపతి. వీళ్ళిద్దరూ కూడాను సంతానం కోసమని తపస్సు చేస్తున్నారు. దేవీ సహా యో భగవాన్ దివ్యం వర్ష సహస్రకం వ్రతం సమాప్య వరదం తృష్టావు మధుసూదనం. అటువంటి పరిస్థితుల్లో వ్రతఫలం ఇవ్వడం కోసం అని శ్రీ మహావిష్ణువు వాళ్ళ దగ్గరికి వెడతాడు. వాళ్ళ దగ్గర ఈయన కుమారుడుగా వామనావతారం ఎత్తారు అంటే ఎవరికి ఇప్పుడు కొడుకుగా పుడతాడు? అదితి కశ్యపులకి కుమారుడుగా పుట్టాలి. ఎట్లాగైతే దశరథ మహారాజు గారింట్లో రాముడుగా అవతరించాడు, మళ్ళీ తర్వాత ద్వాపరంలో దేవకి వసుదేవునికి మళ్ళీ కృష్ణ పరమాత్మగా అవతరిస్తాడు, అట్లా ఇప్పుడు అదితి కశ్యపులకి ఇద్దరికీ కూడాను ఆయన వామనమూర్తిగా అవతరించవలసినటువంటి పరిస్థితి. ఇదంతా గుర్తు చెప్పారు దేవతలందరూ, సలహా ఇచ్చారు విష్ణుమూర్తికి. తపోము ఎం తపో రాశం తపోమూర్తిం తమాత్మకం తపశాంతాం సుదత్తేన పశ్యామి పురుషోత్తమం. సరే, అలాగే బాగానే ఉంది అబ్బాయి. అక్కడేమో బలేమో యజ్ఞం చేస్తున్నాడు, వీళ్ళేమో తపస్సు చేస్తున్నారు. అదితి కశ్యపులు ఇద్దరు పుత్రుడు కోసమని. వాళ్ళకి పుత్రుడే పుడితే అక్కడ యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడిగి స్వర్గలోకాన్ని స్వాధీనపరుచుకుని దేవతలకు ఇచ్చేయచ్చు. ఇదిగో ఇది ప్లాను, అలా బాగుంటుంది అని వీళ్ళంతా చెప్పారు. సరే, అట్టగే అన్నాడు. అదితి కశ్యపులు చేస్తున్నటువంటి తపస్సు చేసే చోటుకు వెళ్ళాడు. మీ ఇద్దరు తపస్సు ఫలించింది, మీరు వరం కోరుకోండి, నేను వచ్చాను శ్రీ మహావిష్ణువుని అని చెప్పాడు. ఆ మాట వినతో ఆశ్చర్యపడి, అయ్యో పరం వరదే భద్రంతే వరార్హోసి మతో మమ తత్సత్వావతినంతస్థా మారీచ కాశ్యపో బ్రవీతు దేవత్యా ఆదిత్యా దేవతానాంచ మమ చైవామ్యాచిత వరం వరద సుప్రీతో దాతుమర్హసు సువ్రత. మేము కోరుకున్నది కూడా నిన్నేనయ్యా, దేవతలందరూ అనుకుంటున్నారు, మేమిద్దరం కూడా నిన్నే కోరుకుంటున్నాం. నువ్వు మాకు సాక్షాత్కరించావు, నాకు నువ్వు కొడుకుగా పుట్టవలసిందిగా కోరుతున్నాను అంటే
ఆ దేవతల కంటే కూడా తర్వాత పుడతాడు కాబట్టి ఇంద్రుడికి తమ్ముడు అవుతాడు ఈ లెక్కలో. అంటే ఇప్పుడు పుడుతున్నాడు కాబట్టి, ఇంతకుముందే ఈ దేవేంద్రుడు ఉన్నాడు కదా, ఆయన అన్నగారు ఈయన తమ్ముడు అవుతాడు అనమాట. సరే, ఏది ఎట్లా ఉంటే ఇవన్నీ వలసల వాయిదా ఇప్పుడు అనవసరం, విషయం చెప్తున్నాను. భ్రాతాపై చక్రస్య అనుసూదన శోకార్తానాం దేవానాం సాహాయం కర్తుమర్హసి. ప్రస్తుతం దేవతలందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారయ్యా. వాళ్ళకి స్నానాలు లేవు, చెట్టు కింద పుట్ట కింద కాలం గడుపుకుంటున్నారు పాపం. దేవతాలోకానంతటినీ చక్రవాడు బలి చక్రవర్తి స్వాధీనపరుచుకున్నాడు. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధే కర్మణ దేవేశ ఉత్తిష్ట భగవానిత. ఇక్కడ ఈ చోటుందే, తమరు ఇక్కడ పుట్టారు అంటే, మా కుమారుడుగా మీరు జన్మించారు అంటే ఈ ప్రాంతానికి సిద్ధాశ్రమం అని, సిద్ధ ప్రదేశం అని పేరుస్తుంది అని అన్నారు. సరే, అట్లాగేనన్నాడు. ఆయన పాపం వీళ్ళ కోసమే కదా ఆయన పాకులాడేది. అథ విష్ణుర్మ తేజ ఆదిత్యాం సమదాహిత వామనం రూపమాస్తాయ వైనో ఉపాగమతు. అసలు పుట్టటమేమిటి, వెంటనే పెద్దవాడైపోయినాడు అంతే. అంతా నిమిషాల మీదే. అక్కడి నుంచి మేము ఏడవటం, అక్కడి నుంచి నామకరణం అంటాం, ఇదంతా ఏం లేదు, అంతా అయిపోయింది. వెంటనే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి ఎడుతున్నాడు అంటే సరాసరి బలి చక్రవర్తి యజ్ఞం దగ్గరికి ఎడుతున్నాడు. తెలుసు ఆయనకి చోట్లన్నీ. త్రీన్క్రమాన త్రిక్షిత్త ప్రకృతి మానద ఆక్రమ్యలో సర్వలోకాత్మ సర్వభూతహితేరత. 3 అడుగులు అడిగి సర్వబ్రహ్మాండములన్నీ కూడా వ్యాపించేసేసి వాడిని పాతాళ లోకంలోకి తొక్కేసి పంపించేసేసి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వున్న దగ్గర నుంచి రాక్షసులకు బలం పెరుగుతుంది, మళ్ళీ దేవతలు నేడిపిస్తావు, నువ్వు నీకు ఎంతకంటే గొప్పది రసాతనం ఇస్తాను నేను, నువ్వు వెళ్ళిపో, అక్కడ నిద్ర, అన్నం, నీళ్ళు, ఆహారం అక్కర్లేదు, చాలా గొప్పగా ఉంటుంది అది అని చెప్పి ఇవన్నీ చేస్తారు ఆయన. మహేంద్రాయ పునఃప్రాదాది నిజమ్య బలిమోజస త్రైలోక్యంచ మహాతేజాశ్చక్రే చక్రవశం పునః. ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళాడు. వాడు ఎవరొచ్చారో బ్రాహ్మడు వచ్చాడు, అడుగుతున్నాడు అని ఆశ్చర్యపోయినాడు. అతను నోటమ్మటే కాదును అనలేడు, అది మాయామోహితుడు, మాయా మానవకోహరి అని గురువుగారు పక్క శుక్రాచార్య వారు చెబుతూనే ఉన్నాడు. ఆయన మామూలు మనిషి కాదు, మహావిష్ణువు ఇట్లా వచ్చాడని. అయినా సరే చాలా సంతోషం, మహావిష్ణువే వచ్చాడు, అయితే ఇంతకంటే కావాల్సిందేందో నాకు అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని రసాదనం పంపించేశాడు. మళ్ళీ యథాప్రకారంగా ఆ స్వర్గలోకం అంతా కూడా దేవతలకి స్వాధీనం అయిపోయింది. అదిగో రామా, ఇదిగో ఇది సిద్ధాశ్రమం అంటారు దీని పేరు. అద్యగచ్చాం హే రామ సిద్ధాశ్రమం ఉత్తమం అని ఈ రకంగా ఆ సిద్ధాశ్రమాలను ప్రవేశించారండి. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఆశ్చర్యపోయినారు. విశ్వామిత్ర మహర్షి రావటం ఏమిటి, మరి అక్కడి నుంచి ఆయనతో వాడి రాజకుమారులు ఇద్దరును మామూలుగా లేరు, వెలుతురు వెరిగిపోతున్నారు. మహాత్ముడు సాక్షాత్తు. ముహూర్తమది విశ్రాంతవు రాజపుత్రాపరింతము ప్రాంజలి శార్దూల ఉచిత రఘునందనవు. కొద్దిసేపు అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షితో మాట్లాడుతూ రామలక్ష్మణులు ఉభయులు అన్నారు, మీరు దీక్ష తీసుకోండి, యజ్ఞాని కోసం కదా మమ్మల్ని తీసుకొచ్చారు, సిద్ధాశ్రమం ఉంటున్నారు కదా, ఇది సిద్ధిస్తుంది మీ యజ్ఞం కూడాను, మీరు తప్పకుండా దీక్షలో కూర్చోండి అని చెప్పారు. సరేనని ఆ రాత్రి అక్కడ ఉన్న తర్వాత పొద్దున్నే అగ్నిహోత్రాలు చేసుకోవడం, అక్కడి నుంచి వాళ్ళు దీక్షలో కూర్చున్నాడు ఆయన. అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరిని చంపాలి ఏమిటి, అసలు ఏం చేయాలి ఏమిటి అనే విషయం కూడా ప్రసంగం వచ్చింది. ఈయన ఎన్నాళ్ళు యజ్ఞం చేస్తారు ఏమిటి అనే ఒక మాటలో అద్య ప్రకృతి షట్రాత్రం రక్షితం రాఘవో యువాం దీక్షాంగతో కేశముని మౌనత్వం గమిష్యతి. మహర్షులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ చెప్పారు, ఇక్కడి నుంచి 6 రోజులు దీక్షలో ఉంటాడు విశ్వామిత్ర మహర్షి, ఈయన మౌనంలో ఉంటాడు, ఇది పరిస్థితి. ఈ 6 రోజుల లోపల మరి ఆయన ఉపవాసము, నియమము, మరి ఆహారం లేకుండా ఉండటము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటప్పుడు ఈ మధ్యలో భయంకరమైనటువంటి రాక్షసులు రావచ్చు, వాళ్ళు యజ్ఞాన్ని పాడు చేయొచ్చు, కాబట్టి నువ్వు రక్షించాల్సి ఉంటుంది అని విషయాలని కూడాను మిగతా వాళ్ళందరూ మహర్షులందరూ కూడా తెలియజేశారు. అథకాలేక తేజశ్రేష్ఠేహరి సమాగతే. 5 రోజులు జరిగింది, ఇంతవరకు పర్వాలేదు, బాగానే నడిచింది. 6వ రోజు వస్తోందండి. ఇంకా 6 రోజుల లోపల వాళ్ళు రాక్షసులు వస్తారు అని అనుకుంటున్నారు కదా వీళ్ళు. అప్పుడు
లక్ష్మణస్వామితో మాట్లాడుతూ అన్నాడు శ్రీరామచంద్ర ప్రభు అన్నారు, ఏమోయ్ లక్ష్మణ, ఇప్పుడు చూసావా, మహర్షి యజ్ఞానికి కూర్చున్నారు, అగ్నిజ్వాలలు కనబడుతున్నాయి, చాలా గొప్పగా సమిధలు, హోమము, పురుడాశము, ఆజ్యము అవన్నీ కూడా ఇస్తున్నారు. దాన్ని బట్టి ఇదే సమయంగా చూసుకుని రాక్షసులు కూడా రావచ్చేమో వీళ్ళందరూ చెబుతున్నారు, కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అని అన్నారు ఆయన. ఈ లోపల బ్రహ్మాండమైనటువంటి ఆకాశంలో ఒక కేకలు వినపడుతున్నాయండి. వాళ్ళు మాయా ప్రభావం చేత మారీచుడు, సుబాహు వీళ్ళిద్దరూ కూడాను భయంకరంగా ఉన్నారు. నెత్తురు వర్షం కురిపించారండి అప్పటికప్పుడు భయంకరంగా వాళ్ళు. అప్పటికప్పుడు వేదంతా మంట మండిపోతోంది. సహసా విదుద్రాదో రామస్తమో అవశ్యత తతోదివి తాపాపతంతో సహసా దృష్టో రాజీవలోచన. వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు, మీద పడుతుంటుంటే వాళ్ళందరినీ చూశాడు రాముడు. అన్నాడు, లక్ష్మణ చూసావురా ఎలా ఉన్నారో వీళ్ళని సంహరించాలి మనం, తెలిసిందా, మానవాస్త్రం తీసుకురారా, ఒరేటి ధనుర్బాణాలు అని అంటూ ఆయన అన్నారు. మానవాస్త్రం వేశాడు వాడి మీదకి. సతేన పరమాస్త్రాణ మానవేన సమాహిత సంపూర్ణం యోజన శతం క్షిప్త సంసాగర సంప్రదే. వాడు ఆ బాణానికి దెబ్బ తగిలి వాడు గిలగిలా కొట్టుకున్నాడు. అక్కడి నుంచి సముద్రంలో పడ్డాడండి. సముద్రంలో ఎంత దూరంలో వెళ్ళి పడ్డాడు అంటే 100 యోజనాల దూరంలో వెళ్ళి పడ్డాట. అక్కడ గిలగిలగిలా కొట్టుకుంటున్నాడు. చైతన్యం లేదు, ఉంటాడో పోయినాడో తెలియదు. చాలా భయంకరంగా వాడు పడిపోయినాడు. సరే తీసేయి. అక్కడి నుంచి కొంతసేపు అయిన తర్వాత వాడికి అనుయాయులుగా ఉండేటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను వీళ్ళు సంహరించేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఆగ్నేయాస్త్రం వేశాడు వాళ్ళ మీద. పెడితే వాళ్ళందరూ కూడాను అక్కడికక్కడ మాడిపోయినారంతే. ఆ తర్వాత సుబాహు అని ఇంకొకడు వచ్చాడు రాక్షసుడు. వాడి మీద కూడాను వాయువ్యాస్త్రాలు మొదలైనవని వేశారు. మొత్తం అందరూ కూడాను వాళ్ళంతా వెళ్ళిపోయినారు. అక్కడితో రాక్షస వినాశనం అయిపోయింది. మొట్టమొదట్లో మారీచుడు అనేవాడు 1000 యోజన దూరంలో సముద్రంలో గిరగిలా కొట్టుకుంటున్నాడు అని మనం అనుకున్నాం కదా. వాడు వాడు అక్కడ ఆ సముద్రంలో అట్లాగే ఈదుకుంటూ మొత్తం మీద ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అంటే వీడితో మనకు ముందు పనుంది. వీడితో ఏమిటంటే వాడు మళ్ళీ బంగారు లేడిగా మారటం, రావణాసుడికి సహాయం చేయటం, సీతామ్మవారిని ఎత్తుకుపోవడంలో వీడి కొంత పాత్రత ఉందని మాట్లాడుతాం. అది అందుకోసమే బతికుంటాడు 3 అంతులు. ఆ రకంగా బతికాడు. సరే విషయం జరిగింది ఇది. సరే యజ్ఞం సమాప్తమైపోయిందండి. కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్వయ శుద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ. రామ చాలా గొప్పగా సంతోషించానయ్యా, యజ్ఞం పూర్తయిపోయింది, సిద్ధాశ్రమం అన్నందుకు నిజంగా యజ్ఞం సిద్ధించిందయ్యా అని ఈ రకంగా అనుకున్నారు. రాత్రి అక్కడే పడుకున్నారు, అయిపోయింది. తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత గురుగారైనటువంటి విశ్వామిత్ర మహర్షిగా నమస్కారం చేశారు. రామలక్ష్మణులు ఉభయులు కూడాను తమ ఆజ్ఞ ఏమిటి, యజ్ఞం కోసం తీసుకొచ్చారు, యజ్ఞం పూర్తయింది కదా, మరి ఈ పైన ఏం చెబుతారు, మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాం మేము అని ఈ రకంగా అడిగారు. అంటే అప్పుడు మాట్లాడుతూ విశ్వామిత్ర మహర్షి అన్నాడు, రామ ఇక్కడ దగ్గరలో మిథిల జనక మహారాజు గారు ఉన్నాడు, ఆయన యజ్ఞం చేస్తున్నాడని విన్నాను నేను, ఆయన్ని చూడాలి మనం. ఆయన దగ్గర ఒక ధనుస్సు ఉందిట, అది చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు, దాన్ని ఎవరు ఎత్తలేకపోయినట్టు ఇంతవరకు కూడాను. దేవతలు, గంధర్వులు, కిందరులు, కింపురుషులు ఎవరు ఏం చేయలేకపోయినారు. తద్దిపూర్వం నరశ్రేష్ఠ దత్తం సదశ దేవతై అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరం. చాలా గొప్పదిటయ్యా అది. దాన్ని చూస్తావేమో నువ్వు, బాగుంటుంది, నువ్వు సమర్థుడివి అని నేను అనుకుంటున్నాను. ధనుషస్థ సిద్ధంచ వీర్యంచ జిజ్ఞాసంతో మహీక్షిత నశేకులారోపయితం రాజపుత్ర మహాబలా. అక్కడి నుంచి అనేక మంది రాజులు వచ్చారు ఆ ధనుస్సు ఎత్తడం కోసమని, ఎవరి వల్ల కాలేదు. కాబట్టి మనం అక్కడికి వెడదాం, అదేమిటో చూద్దాం, నువ్వు నిన్ను తీసుకెళ్తాను, నేను మంత్రం వెళ్ళాలి అని అంటూ ఈ మాటలు మాట్లాడాడండి. సరే అలాగే అన్నాడు ఈయన. అయాగభూతం నృపదే తస్య వేష్మిత రాఘవ అర్చితందిర్గంధే ధూపైశ్చ అగరుగంధివి. అసలు ఏమిటండి ఆ ధనుసు ఎక్కడిది,
ఎవరిది, ఎందుకోసం అక్కడ ఉంది అని అన్నట్లయితే అది శివధనుస్సుటండి. అది ఎప్పటి నుంచో అక్కడ ఉంది. దాని మీద దాన్ని గౌరవిస్తూ ధూపదీప నైవేద్యాలతో దాన్ని చాలా గొప్పగా అక్కడ వాళ్ళు పూజలు చేస్తున్నారట. సరే అట్లాగే అన్నాడు, ఒప్పుకున్నాడు. వెళ్ళొద్దాం, బయలుదేరదామని సిద్ధాశ్రమంలో ఉండేటటువంటి మహర్షులందరికీ చెప్పారు. మేము వెళ్ళొస్తాం, మిథిలా నగరానికి వెళుతున్నాం, అక్కడ ధనుస్సు చూపించాలి రామలక్ష్మణులకి ఇద్దరికి అని. గంగానది తీరం, అదంతా హిమవత్పర్వత ప్రాంతం అండి అది. ఆ హిమవత్పర్వతం మీద గంగానది ప్రవహిస్తోందనమాట. అక్కడికి వెళ్ళారు. అక్కడ బయలుదేరుతున్నారు. సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుగా ప్రయాణం. తం ప్రయాతం మునివరం అన్వయాద అనుసారిణం శకటీశతమాత్రం తూ ప్రాయణ బ్రహ్మవాదినం. చాలామంది ఆయన అనుసరిస్తూ మహర్షులు కూడా వస్తున్నారటండి వెనకాల. అంతేకాదు, ఆ మహర్షి ఎటువంటి వాడంటే సర్వత్రా మైత్రీభావం. మహర్షి అంటే ఏమిటి? సర్వజ్ఞుడైన, అంటే ప్రపంచకాన్ని అంతటినీ రక్షించగలిగినటువంటి సమర్థుడు అనమాట. ఆయన దగ్గర విరోధ జంతువులు కూడాను అన్యోన్య మైత్రితో మెరుగుతూ ఉంటాయి. పాణిని అన్నాడు ఒక చోట సూత్రం రాస్తూ, యశాంచ విరోధ శాశ్వతిక అన్నాడు ఒక చోట. అంటే గోవ్యాఘ్రాలు కూడా కలిసిమెలిసి ఉంటాయండి మహర్షుల దగ్గర. వ్యాఘ్రం గోవును చూస్తే ఊరుకుంటుందా? అలాగే పిల్లి ఎలుకను చూస్తే ఊరుకుంటుందా? కానీ అవి అన్యోన్య మైత్రితో వాళ్ళ ఆశ్రమాల్లో తిరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే మహర్షుల యొక్క తపస్సే. తపఃప్రభావం చేత అలా జరుగుతూ ఉంటుంది. అందువలన పక్షులు, మృగాలు ఈ మహర్షి వెనకాల పెడుతున్నాయండి. ఎవరో మహర్షులు పెడుతున్నారంటే ఆశ్చర్యపడటం ఏమిటి బాబు? పక్షులు, మృగాలు కూడా పెడుతున్నాయంటే అనుసరిస్తున్నాయి. అక్కడ అణుజగ్గుర్మహాత్మానం విశ్వామిత్రం మహాముని నివర్తయామాసవత పక్షిసంగా మృగాలపి. ఆయన వెనక్కి తిరిగి పక్షులకన్నింటి కూడా చెప్పాడు, మీరంతా ఉండండి ఇక్కడ ఈ ఆశ్రమంలోనే, నేను వీళ్ళని తీసుకుని వెళ్ళొస్తాను, మళ్ళీ నేను రానేమో అని అనుకోమోకండి అని ఎంతో మైత్రితో పక్షులతో చెబుతున్నాడండి. మృగాలతో మాట్లాడుతున్నాడు. తేవుతూ దత్త దూరమధ్వానం లంబమానే దివాకరే. సరే, ఆ రకంగా అందరినీ ఓదార్చి బయలుదేరాడండి. సాయంకాలం అవుతోంది. అక్కడ సంధ్యావందనాలు స్నానాలు చేసుకున్నారు. అక్కడ ఉండిపోయినారండి. తతోరామో మహాతేజ విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛదనసా దూర కౌతూహల సమన్విత. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం ఎవరిదండి? ఇక్కడ చాలా చూస్తే ఆశ్చర్యంగా కనపడుతోంది, తెలుసుకుందామని అనుకుంటున్నాను, నాకు వివరాలు చెప్పవలసిందిగా కొడుతున్నాను అని అన్నీ కనుక్కుంటాడండి. ఆయనకి ఏమీ తెలియనట్టు. ఇంత సిద్ధాశ్రమం ఆయనదే కదండి. వామనమూర్తిగా అవతరించాడు అంటే ఆయనే కదా. మహావిష్ణువుగా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే ఆయనే కదా. ఏమిటో అట్లా అంటే ఆయన రాముడుగా మానవుడుగానే నటించాలి కాబట్టి అడుగుతూ ఉంటాడు అట్లా. అప్పుడు ఈ మాటకి మళ్ళీ సమాధానం చెబుతూ విశ్వామిత్ర మహర్షి అన్నారు, రామ, పూర్వం బ్రహ్మయోజ మహానాసీతి కుశో నామ మహాతప. కుశుడని ఒక ఆయన ఉండేవాడయ్యా, చాలా గొప్పవాడు, మహాత్ముడు, ఆయన ధర్మతత్పరుడు. అయితే మహాత్మా కులీనాయాం యుక్తాయాం సగుణోద్బలాన్ని. ఆయనకి భార్య, ఆమెకు 9 కుమారులు కలిగారయ్యా. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజస్సుడు, వసువు అనే పేర్లు కలవాళ్ళు. చాలా గొప్పవాళ్ళు అనుకో, మహాతపస్సంపన్నులు. ఎవరైనా తక్కువ వాళ్ళు ఎవరు లేరు దీంట్లోనూ. తాను వాతి కుశస్పుత్రాన్ని ధర్మిష్టాన్ సత్యవాదిన. వాళ్ళందరూ ఎప్పుడు కూడాను యథార్థంగా మాట్లాడే మనుషులు కానీ అబద్ధాలు చెప్పరు. అలాంటి కుమారుడితో మాట్లాడుతూ తండ్రి కుశుడు అనేటటువంటి ఆయన మాట్లాడుతూ, నాయన, అబ్బాయిలారా, క్రీడాం పాలనం పుత్ర ధర్మం ప్రాప్స్యత పుష్కలం. మీకు రాజ్యం ఇస్తాను నేను, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మీరు పరిపాలించాలి, తలోర ప్రాంతం మీకు అందరికీ ఇస్తాను, ధర్మబద్ధంగా పరిపాలించాలి అని అన్నాడు. ఋషేస్తోచనం సుత్తా చత్వారో లోకసమ్మత నివేశం చక్రీడే సర్వే పురాణం నృవరాస్తదా. సరే నాన్నగారు, అట్లాగే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం మేము అని అన్నారు వాళ్ళు. వెంటనే కుశాంబుడు అనేటటువంటి వాడికి ఒక ప్రాంతం ఇచ్చాడు. వాడు అక్కడ కౌశాంబి అని ఒక నగరం కట్టుకున్నాడు.
ఆ ప్రాంతం అంతా కూడా అతనిది. అది పరిపాలిస్తూ అంతా అట్లా ఉంటున్నాడు ఆయన. కుశనాభస్తు ధర్మాత్మా పురంచక్రే మహోదయం. కుశనాభుడు అనేటటువంటి రెండోవాడు ఆయనకు ఓ ప్రాంతం అంతా ఇచ్చాడు. అతను కూడా ఒక పట్టణం కట్టినాడు. కుశనాభ అంటారు దాన్ని. అధూర్తరిదిసో రామ ధర్మారణ్యం మహీపతి. మూడో కుమారుడండి. అతనికి కొంత ప్రాంతం ఇచ్చాడు, ధర్మారణ్యం అంటారు ఆ ప్రాంతాన్ని. చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజం. నాలుగో కొడుకు కూడాను కొన్ని చోట్ల ఇచ్చాడు. అతను గిరివ్రజం అని. గిరివ్రజం అంటే ఇంచుమించుగా పర్వతముల యొక్క సమూహం అని అంటారు దాన్ని అనమాట. ఇలాంటి దాన్ని ఇచ్చారు. ఈ రకంగా నలుగురు కూడాను వాళ్ళ స్థానాన్ని పరిపాలించుకుంటూ కాలం గడుపుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ ఉంది ఈ ప్రాంతం అంతా అంటే శోణా నదీ తీరంలో ఉందిటండి ఇదంతాను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాడు రాముడు విశ్వామిత్ర మహర్షిని. కాబట్టి ఏషావసుమతి రామావసోస్తస్య మహాత్మన ఏతే శీలవరాహ పంచ ప్రకాశంతే సమంతత. ఈ గిరివ్రజం అంటారు చూసావా, వ్రజ శబ్దానికి సమూహం అని అర్థం. గిరీణాం వ్రజం అనమాట. 5 పర్వతాలు, ఆ పర్వతాల మధ్యన చోటు ఇది అనమాట. ఇక్కడ ఒక నది కూడా ఉందిటండి, మాగధి. సుమాగధి నదీ రమ్య మగధాను విశ్రుతాయు పంచానాం శీలముఖ్యానాం మధ్య వారే శోభతే. వీట్ల మధ్యలో ఒక నది ఉంది మాగధి అని. అది చాలా గొప్పగా ప్రవహిస్తూ ఉంటుంది. మాలలాగా చుట్టూరా ఆవరించి ఉంటుంది. చాలా ఎంతో గొప్పగా ఉంటుంది. వసు అనేటటువంటి ఆయన దీని అంతటిని కూడాను కాపాడుతూ ఉంటాడు. పూర్వాభిచరితారామ సుక్షేత్ర సస్యమాలిని. దాంతో ఆ నదీ జలాల వలన ఆ ప్రాంతంలో పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉంటాయి. చాలా గొప్పగా ఉంటుందనుకోవయ్యా. కుశనాభసురాజ ఋషి కన్యాశతమునుత్తమం. సరే, బాగానే ఉంది. కానీ ఇంతకీ వీళ్ళకి సంతానము, వీళ్ళ కథ ఏమిటి అని అడిగాడు. అంటే కుశనాభుడికి 9 కన్యకలు పుట్టారట. జనయామాస ధర్మాత్మ ఘృతాచ్యాం. ఘృతాచి అని అప్సర స్త్రీకి. కుశనాభుడికి 9 ఆడపిల్లలు. మంచి యౌవనంలో ఉంటారు వాళ్ళు. తాసు యౌవనశాలిన్నో రూపవత్యస్వరం కృతా ఉద్యాన భూమిమాగమ్య ప్రావృషీవ హృదహృదా. వర్షాకాలంలో మెరుపు మెరుస్తుంటే ఎలా తడుక్కుమనంటూ ఉంటుందో అలా వీళ్ళందరూ చాలా గొప్పగా ప్రకాశిస్తున్నారట. ఉద్యాన భూమిలో, ఉద్యానాల్లోనూ అన్నింటిలో వాళ్ళు స్వేచ్ఛగా విహారం, ఆనందంగా కాలం గడుపుకోవటం అవన్నీ కూడా జరుగుతున్నాయి. గానాలు చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, వాయిద్యాలు వాయించగలరు. ఇంకా సర్వాభరణాలతో ఎంతో గొప్పగా ఉంటారయ్యా. ఏం చెప్పమంటావు? సర్వగా గుణ సంపన్న నవ రూపయౌవన సంపద. చాలా అందంగా కూడా ఉంటారు. ఇదిగో ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఆయన ఒక రోజున వాళ్ళు అట్లాగే అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటే ఆ కాలంలో వాయువు వీళ్ళని చూశాటండి. చూసి ఆయన వీళ్ళని వివాహం చేసుకోండి మీరు, నేను చేసుకుంటాను అని ఈ రకంగా కోరతాడు. మరి వీళ్ళు ఏమంటారు చూద్దాం. ప్రతి ప్రజార్య పరిపాలయంత న్యాయేన వార్య మహిమహేష గోబ్రాహ్మణ సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.